మీరు అన్న కదా అన్న చూడండి అన్న, ఇక్కడ మీ అబ్జెక్ట్ కూడా మీరు గేమ్ ఆడితేనే వినేతరం కాదు, అక్కడ మైండ్ వాడాలి. సో కొద్దిగా దానికి అనిపి కొన్ని మెచ్యూర్గా మాట్లాడడం కానీ, మెచ్యూర్గా బిహేవ్ చేయడం వల్ల శేఖర్ భాష కొద్దిగా ఒక అడుగు ముందున్నాడని ఫీలింగ్ వచ్చింది శేఖర్ భాష కానీ. సో మొన్నటి వరకు నాకు నిన్న వరకు నాగమణి ఇక్కడ ఒక సాఫ్ట్ కారణం ఉన్నాను, అంటే తన మనోడు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ నిన్న కొన్ని మాట్లాడుతుంటే అరే ఎందుకులే అన్న ఫీలింగ్ వచ్చి కొద్దిగా డిసప్పాయింట్ అయినా అయితే. చూద్దాం ఇంకా మన నాగమణి కన్నా ఆయన ఊసర వెళ్ళాక రంగులు మారుతున్నాను. ఫస్ట్ వరకు ఓకే చాలా బాగా అనిపించింది. కానీ ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు తను హీరో అవ్వడం కోసం కొంతమందిని బ్లేమ్ చేయటాలు, ఆయన పెద్దోడైతే ఎందుకు నేను సారీ చెప్పాలా, అట్లా మాత్రం సింపతి వాటాలు అని కొద్దిగా అనిపిస్తుంది. లైక్ పల్లె ప్రశాంత్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కొద్దిగా. చూద్దాం, నాకైతే ఆయన పర్సనల్ లైఫ్ వరకు ఓకే చాలా నచ్చింది. గేమ్ బట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఆయన కానీ వర్షిని అయితే అసలు గేమ్ ఆడట్లేదు, తను ఏం ఆడుతుందో తన అయితే తెలుస్తలేదు. పేరేణ అయితే ఇక్కడ అక్కడ తన కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఎవరు ఫస్ట్ వీక్లో హెల్మెట్ కాబోతున్నారు, మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పాలనుకుంటున్నా మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ లిస్ట్కి వచ్చేస్తారు. నాగమణి కంటే వచ్చింది, ప్రేరణ వచ్చింది, పృథ్వీరాజ్ వచ్చాడు, వర్షిని వచ్చింది, శేఖర్ భాష వచ్చాడు. సో నాకు అనిపించి శేఖర్ భాషకి ఎటువంటి డోకా లేదు, వర్షంకి మన విష్ణుప్రియకి ఎటువంటి డోకా లేదు. ఉంటే నాగమణి కంటే కొద్దిగా డౌట్ ఉంది. ఇంకోటి పృథ్వీరాజ్ అని ఒక సీరియల్ యాక్టర్ తమిళ డౌట్ ఉంది. సో మీరు ఇద్దరుట్లో ఏదైనా నాగమణి కంటే ఆ పృథ్వీరాజ్ వీళ్ళ మధ్యలో వస్తారు. ఇంకోటి సోనియా ఆకులని దానికి ఆర్జీవీ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది కాబట్టి 100% వీళ్ళు ముగ్గురుట్లో నాకు నమ్మకం ఉంది. పోతే సోనియా ఆకులని అవుతుంది, లేదా నాగమణి కంటనే అవుతారు, పోతే పృథ్వీరాజ్ వీళ్ళు ముగ్గురు ఎవరనుకో లిమిట్ అవుతారని అనుకుంటున్నాను. విష్ణుప్రియ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుందని చెప్పేసి కొంతమంది అభిప్రాయం, మీరేమంటారు? మామూలు ఓవర్ యాక్టింగ్ కాదు భయ్య. తాను బిగ్ బాస్ పోకముందు నేను బిగ్ బాస్ పోవాలని నాకు లేదు, నేను బిగ్ బాస్ పోతే నేను సన్నబడిపోతా, అసలు నాకు ఫ్యాన్ వదిలిపెట్టి ఎట్లా పోవాలి అన్నది. ఇప్పుడు స్టూడియోలకి బిగ్ బాస్ ఉంది. కానీ తనకు నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నేను ఈజీ సర్వైవ్ అవుతానని తను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. గేమ్స్ కూడా అంత పక్కడబందిగా ఆడట్లేదు ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ ఆయన తన బర్త్డే అడిగి నీ పేరేంటని అడిగాడు స్టేజ్ నాగార్జున ముందు. మీ ఫీలింగ్ ఏంటి? సెలబ్రిటీల ఫీల్ అవుతుంది, మీ పేరుని అడిగాడు, మీ పేరేంటని అడిగాడు, ఫీల్ అవుతుంది. నిజంగా విష్ణుప్రియ నుంచి కొద్దిగా అట్లనే కొద్దిగా అనిపిస్తుంది. చూద్దాం, గేమ్ బట్టి వాళ్ళ ప్లాన్ చేసుకో ఉంటుంది కాబట్టి నాకైతే కొద్దిగా తనైతే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటుంది తను అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో మీరు చూడండి, నిఖిల్ కూడా నాకు బాగా నచ్చింది. నిఖిల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపిస్తుంది అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ బాగా అనిపించినాయి. కానీ కొద్దిగా స్టార్ మాకి కొద్దిగా ఫేవర్ ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మన యష్మి కూడా తన ఎక్కువ ఓవర్ డోస్ అయిపోతుంది, ఎక్కువ హైపర్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. తను క్యూట్గా ఉన్న వరకు ఓకే. నాకు ఈసారి బిగ్ బాస్ బాగా ముగ్గురు నచ్చారన్న. ఒకటి ప్రేరణ బాగా క్యూట్గా అనిపించింది, యష్మి కూడా చాలా క్యూట్గా అనిపించింది, ఇంకా సోనియా ఆకుల కూడా చాలా క్యూట్గా అనిపించింది. ఇక్కడ ఓకే ప్రేరణ అయితే కొద్దిగా మిస్ఫైర్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సోనియా ఆకుల ఈరోజు నామినేషన్ వచ్చిన తను కూడా కొద్దిగా ఫైర్లు తనలో కనిపించింది. ఆదిత్య ఓం అన్న కొద్దిగా గేమ్ ఆడితే బాగుంటుందన్న ఫీలింగ్ వచ్చింది. కొద్దిగా ఎక్కువ డిసప్పాయింట్ అయిన ఫీలింగ్లో ఉంటుంది, తను ఇక్కడ ఏదో వేరే లోకంలో ఉంటుండో. ఆదిత్య ఓం అన్న గేమ్ ఆడితే బాగుంటుంది. అది పృథ్వీరాజ్ అయితే అసలు ఇక్కడే అనిపించట్లేదు. జాగ్రత్త భయ్యా, నీ ఇష్టం ఇట్లా అయితే నువ్వు కష్టమే ఇట్లయితే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. పృథ్వీరాజ్ ఇతను నామినేషన్ ఉంది కాబట్టి తనైతే అట్లనే ఉంటుంది. నైనిక అయితే చాలా బాగా ఆడింది, అలాగే మన అఫ్రీద్ కూడా చాలా బాగా గేమ్స్ బాగా ఆడుతున్నాడు. సో వీళ్ళంతా ఓకే. నాకు ఈసారి ఈ సండే వీక్లో ఏదో నాగమణి కంట, లేదా పృథ్వీరాజ్, లేదా సోనియా, వీళ్ళు ముగ్గురు ఎవరైనా హెల్మెట్ అవుతారు అనుకుంటున్నాను. అఫ్రీద్ అబ్బా అసలు తను మాట్లాడుతుంటే మేము మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింటారు. మా ఇంట్లో నుంచి ఒక అన్న బిగ్ బాస్ పోతే ఎలా ఉంటుంది చూడు, అలా అనిపిస్తుంది. ఒక యూట్యూబర్ కాబట్టి పాపం తను ఏవి చూసినామో చాలా బాగా అనిపించింది. అటు ఒకప్పుడు వరంగల్ వాళ్ళ డాడీ అసలు యాక్సెప్ట్ చేయలేంట సినిమా ఫీల్డ్కి పోతా అంటే, కానీ తన వరంగల్ స్టార్ కావటాలు నిజంగా ఈరోజు బిగ్ బాస్ రావడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అలా నువ్వు ఇట్టనే గేమ్ ఆడు, నేను నిజంగా మళ్ళీ రాహుల్ స్పిల్గా కనిపిస్తుంది నాకైతే. నువ్వు అలానే గేమ్ ఆడు 100%. నేను ఎవరు తొక్కాలని చూసినా, నిన్న ఒక టాస్క్లో చూసాను పాప ఆయన తొక్కేస్తారు. యాక్చువల్ తన చీఫ్, థర్డ్ చీఫ్ తనే కావాలి, కానీ తను తొక్కేస్తారు. గేమ్ అయితే తను మంచిగా ఆడు, మంచి 100% మా సపోర్ట్ నీకు ఉంటుంది. నువ్వు వరంగల్ బిడ్డ ఎట్లుండాలి, దేత్తడి పోచాం కూడా తగ్గేదిలే, 100% మా సపోర్ట్ నీకు ఉంటుంది. చూద్దాం ముందు ఉన్న పోయే కొద్దీ తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది చూద్దాం. మాట్లాడే తెలంగాణ స్లాంగ్ కానీ ఏది మాట్లాడి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతున్నాడు. అవును. సో ఆయనకి వరంగల్ నుంచే కానీ తెలంగాణ పీపుల్స్ నుంచి ఓట్లు గట్టి పడతాయి అనుకోవచ్చు. 100% మీరు చూడండి, మన రాహుల్ సిప్లన్కి ఏ రంగం అయినా మన లోకల్ బాయ్ అన్న ఫీలింగ్ కలిగింది, మన హైదరాబాద్ లోకల్ అయినా. ఆ తెలంగాణ స్లాంగ్ వాడుకుంటే మాత్రం 100% తను ఈజీ సర్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. నువ్వు అదే నమ్మన్నా, నాకు నీ మీద నమ్మకం ఏంటంటే నువ్వు ఆ కాన్ఫిడెన్స్ ఉందో. మన మెయిన్ ఏంటంటే మంచి టాస్క్లు ఆడుతున్నాడు, మంచి కష్టపడుతున్నాడు. ఒక టాస్క్ అయితే నిజంగా నోరుతోటి బల్బు తీసి పెట్టడాలు కానీ చాలా బాగుంది. ఇంకోటి నేను కిరాక్ సీత గురించి చెప్పాలనుకుంటున్నా. కిరాక్ సీత తను 7 hours వేస్తాను. తనకున్న బోల్డ్నెస్ ఒక ఏదైతే అది ఉంటుందో తను అలాగే క్యారీ అయితే మాత్రం 100% టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్ కట్గా ఉంది. బేబీ సినిమా చూసిన తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. అప్పుడు ఇప్పుడు మన 7 hours సరే బిగ్ బాస్కి వచ్చింది. తనకి ఏంటంటే తను కూడా సేమ్ బోల్డ్ ఉంటుందన్నమాట. ఆ బోల్డ్నెస్ తను మిస్ అవ్వడం వల్ల తను బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. కిరాక్ సీత మాత్రం వాడుకుంటే మాత్రం కరెక్ట్గా వాడుకుంటే మాత్రం తను 100% ఈజీ సర్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈజీగా తన 7, 10 టాప్ 5 వరకు కూడా ఛాన్స్ అయితే తను ఉంది. ఈరోజు నిన్న చూసాము తను యష్మికి కొద్దిగా ప్రేరణ కొద్దిగా సపోర్ట్గా ఉండేటాలు, కొద్దిగా నాగమణి కొండ
తోటి కొద్దిగా మాట్లాడుంది. సో మీరు కొద్దిగా గేమ్ చూసుకుంటే బాగుంటుంది. ఎనీవే మీ స్లాంగ్ మాకు చాలా ఇష్టం, మీ బోల్డ్నెస్ మాకు చాలా ఇష్టం. మేమైతే మీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటాము. మీ వే ఆఫ్ గేమ్ చేంజ్ బట్టి మేము ఓట్లు ఇస్తాం కాబట్టి. నాగి మనకంటే అన్నారు కాబట్టి నిన్న మొన్న ఎపిసోడ్లో మొత్తం ఈయన పక్కన కూర్చోవడం, ఆమెతో డిస్కస్ చేయడం, ఆమెతో ఉండడం సరిపోతుంది నాగమణికంటకి. సో అమ్మాయిలతో ఎక్కువ ఉన్న నాగమణికంట అనేసి టాక్ వస్తుంది. మీరేమంటారు? నాగమణికంట చాలా హ్యాండ్సమ్ ఉన్నాను, అవునను కాదని చాలా హ్యాండ్సమ్ ఉండు. కాకపోతే తను ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. తను ఇప్పుడు ఎంత ట్రై చేసినా కూడా వర్కౌట్ అవ్వచ్చు. విడాకులు కూడా అయిపోయినా ఒక పాప ఉందంట. సో నాకైతే తన లోపల ఒక ఫైర్, తన గేమ్స్ ఆడకపోయినప్పుడు కూడా తనలో ఒక మంచి మాట పవర్, వాత్యాచుర్యం ఉంది. తను అలాగే క్యారీ అయితే మాత్రం మంచి మరో అబ్జెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్. తను చిన్న చిన్న వాటికి అయిపోతున్నాను. అదే తప్పు అయిపోయింది, వాళ్ళు తప్పు అయిపోయి క్షమించమని చెప్పారు. కానీ మళ్ళీ తను అదే తీసుకొని పెద్దోడైతే ఎవడికి పెద్ద, నేను కూడా చాలా కష్టపడి వచ్చిన, అరే నేను నాకు బాగా అనిపించింది. ఏంటంటే నాగమణికట్ట ఏమంటారు, నేను అసలు 3 నెలలు ఇంటికెళ్ళి బయటకు రాలేను, 3 రోజులు ఇంటికెళ్ళి బయట రాలేను అని నాగమణికట్ట. ఆదిత్య ఓం వచ్చి నేను 3 సంవత్సరాలు ఇంటికెళ్ళి బయటకు రాలేను. సో మేము 100 సంవత్సరం మేము అసలు పుట్టిన నుంచి బయటకు రాలేము. మరి మాది అంటాం సార్, వీళ్ళు ఏదో ఇండియన్ ఆర్మీలో ఫీల్ అవుతారు భయ్యా. ఉన్నది బిగ్ బాస్లో ఇప్పుడు ఇంత ఉంది. కానీ ఇంకొన్ని రోజులు అయితే ఫ్యామిలీస్ ఎంటర్ అవుతారు కదా, ఈ వాయమ్మ ఏడ్చి ఇంటికెళ్ళి బయటకి ఏడ్చుకుంటూ వస్తారు. వాళ్ళు ఎక్కడో ఆర్మీకి వచ్చిన ఫీల్ అవుతారు వాళ్ళు. నిజంగా చూద్దాం ఏం జరుగుతుందో. నేను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఏమన్నా మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు రావచ్చు అంట. సో నేను నిజంగా కంటెస్ట్ చూస్తాను, చాలా డిసప్పాయింట్ అయినా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ దయచేసి కుమార్ ఆంటీని అన్న, బర్రెలక్కన్ అన్న, తేజస్విని మ్యామ్ అన్న, అమృతపరాయణ అన్న, మన యాదమ్మరాజన్ అన్న, కొద్ది పెట్టండి అయ్యా, కొద్ది బిగ్ బాస్ చూసుకుని కొద్ది మిస్ అవుతుంది. దయచేసి ఇప్పటి నుంచి చూసుకోవాలి, మనస్ఫూర్తి వరకట్టన వీళ్ళు వస్తే బాగుంటుంది ఫీలింగ్ ఉందన్న. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నాగమణికంట చాలా ఫైనాన్షియల్గా స్టేబుల్ లేడు. కానీ అట్లాంటి వ్యక్తి బిగ్ బాస్కి ఎలా వచ్చాడు అనేది నాకు సస్పెన్స్. అతను యూట్యూబర్ కాదు, తను ఏం చేసిన లేదు, మరి ఎట్లా ఈ బిగ్ బాస్కి వచ్చాడు, మరి డబ్బులు ఇచ్చి బిగ్ బాస్కి వచ్చిండా ఏదో నాకు తెలియదు. నువ్వు అన్నా నాకు జెన్యూన్ అయిపోతుంది. వాళ్ళందరూ వచ్చిన అందరూ కూడా సెలబ్రిటీ. కానీ ఈయన ఒక్కడే అయితే నాకు ఇక్కడ అనిపించలేదు. తన ఇన్స్టాగ్రామ్ చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. మరి తన బిగ్ బాస్కి ఎలా ఎంట్రీ ఇచ్చాడో మాకు కూడా తెలియదు, ఎవరు తెలియదు అంటారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నేను కూడా ఏగాలి వెయిట్ చేస్తున్నాను. మరి తన ఒక వీడియో చూసాను, తన నాగమణికంట ఫేక్ అని అంటున్నారు, నాగమణికంట వైఫ్ విడిపోలేదు అంటారు, నాగమణికంటనే వాళ్ళ వైఫ్ పొడుతున్నట్లు ఒక ఫోటో చూశాను. చూద్దాం. నాగమణికంట తన ఆ ఏవే చూసినంత నేను చాలా అట్రాక్ట్ అయినా. కానీ ముందుకు ఇంత కొద్దిగా డిసప్పాయింట్ అయింది. చూద్దాం. ఇలా ఉంటే మాత్రం తన బోల్తా పడే ఛాన్స్ ఉంది. మంచి గేమ్ ఆడితే మాత్రం బాగుంటుంది అనుకుంటున్నాను.